వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ యానిమేషన్ స్టోరీ ఒకసారి చూడండి. అనగనగా గోపాలపురం అని ఒక అందమైన ఊరు. అందులో మన హీరో కృష్ణ. కృష్ణ చాలా మంచివాడు. రోజు కాలేజ్ కి వెళ్తూ లైఫ్ ని హ్యాపీగా గడిపే ఒక సాధారణ అబ్బాయి. కానీ ఆ రోజు ముందు వరకు కృష్ణ లైఫ్ వేరు, ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత వేరు. కృష్ణ గాఢ నిద్రలో ఉన్నాడు. సడన్ గా ధభీం అని ఒక పెద్ద శబ్దం. కృష్ణ ఉలిక్కి పడి లేచాడు. ఆ శబ్దం ఏంటా అని భయపడుతూనే నిద్ర లేచి పక్కనే ఉన్న పాత స్టోర్ రూమ్ వైపు వెళ్లాడు. అక్కడ దుమ్ము కొట్టుకుపోయిన నేల మీద ఒక వింతైన బాల్ మెరుస్తూ కనిపించింది. ఆ బాల్ నుంచి ఒక శబ్దం వినిపించింది, అని. కృష్ణ ఆశ్చర్యంతో ఆ బాల్ ని తన ఛాతి కానించుకోగానే అద్భుతం జరిగింది. క్షణాల్లో ఆ బాల్ కరిగిపోయి కృష్ణ బాడీ మొత్తాన్ని ఒక హైటెక్ సూట్ లాగా కప్పేసింది, అచ్చం ఐరన్ మ్యాన్ లాగా. కృష్ణ ఎగ్జైట్మెంట్ తో టర్న్ ఆన్ ఫ్లై మోడ్ అన్నాడు. అంతే, రైమ్ అని గాల్లోకి దూసుకెళ్లాడు. ఆకాశంలో పక్షుల పక్కన చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాడు. కానీ అంతలోనే బ్యాటరీ లో, వార్నింగ్, అయ్యో సూట్ ఆగిపోయింది. కృష్ణ వేగంగా ఆకాశం నుంచి కిందికి జారిపోతూ ధభీమని తన ఇంటి బయట ఉన్న పాత పరుపు మీద పడ్డాడు. ఆ హైటెక్ సూట్ మాయమైపోయి మళ్లీ ఆ చిన్న బాల్ లాగా మారిపోయింది. అమ్మయ్యా అనుకుంటూ కృష్ణ ఆ బాల్ ని రహస్యంగా తన బెడ్రూమ్ కి తీసుకెళ్లి ఎవ్వరికీ తెలియకుండా కబోర్డ్ లో దాచేశాడు. ఏమీ తెలియనట్టు వెళ్లి పడుకున్నాడు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. మీరు స్టార్టింగ్ లో చూసిన యానిమేషన్ వీడియో ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేయాలంటే చాలా మంది యానిమేటర్స్ అయితే వర్క్ చేస్తారు, చాలా టైం అండ్ మనీ అవసరం. కానీ నేను ఈ వీడియోలో మీరు స్టూడియో లెవెల్ యానిమేషన్ మొబైల్లో ఏ చూస్తో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. వీడియో చివరిలో నేనైతే మీకు ఒక సీక్రెట్ ట్రిక్ అయితే చెప్తాను. నేనైతే రీసెంట్ గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు హిక్స్విల్ సినిమా స్టూడియో 2.0 లాంచ్ అయిందని తెలిసింది. లాస్ట్ టైం అయితే నేను హిక్స్ సినిమా స్టూడియోతో ఒక కార్టూన్ వీడియో చేశాను. చాలా అంటే చాలా బాగా వ్యూస్ వచ్చాయి, స్టోరీ కూడా బాగా వచ్చింది అనమాట. చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్ ఇస్తున్న లింక్. ఈసారి అయితే హిక్స్విల్ సినిమా స్టూడియో 2.0తో ఒక సూపర్ హీరో లాంటి యానిమేషన్ చేద్దామని ఒక స్టోరీ స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. గూగుల్ జెమినీతో ఇమేజ్ క్రియేషన్ అండ్ వీడియో క్రియేషన్ ప్రాంప్ట్స్ అయితే రెడీ చేసుకున్నాను. యానిమేషన్ వీడియో చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో హిక్స్విల్ అని సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేసి ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే చేసుకుంటున్నాను. డెస్క్టాప్ సెట్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే సినిమా స్టూడియో మొబైల్లో అవైలబుల్ లేదు. సినిమా స్టూడియో ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. కింద ఇమేజ్ ఆప్షన్ అలాగే వీడియో అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే మన స్టోరీ తగ్గట్టు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. మనకైతే ఇక్కడ ఈ స్కిల్ సినిమా స్టూడియోలో కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే చాలా రకాల కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. మన నచ్చిన కెమెరా అయితే మనం క్లిక్ చేసుకోవచ్చు. కెమెరా తర్వాత మనం లెన్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి లెన్సెస్ కూడా చాలా రకాల లెన్సెస్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ నేనైతే ఒక్కొక్క ఇమేజ్లకి పర్ఫెక్ట్ లెన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనకి ఫోకల్ లెంత్ 8mm, 14mm, 35mm, 50mm అయితే ఉంటుంది అనమాట. అపర్చర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రికమెండెడ్లోకి వెళ్తే హిక్స్విల్ మనకి రికమెండ్ చేస్తుంది అనమాట. మనం ఏ కెమెరాకి ఏ లెన్స్, ఏ ఫోకల్ లెంత్, ఏ అపర్చర్ అయితే బాగుంటుందని. కావాలంటే మనకి బాగా నచ్చిన సెటప్ అయితే మనం అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. లెన్సెస్, కెమెరాస్, ఫోకల్ లెంత్. ఓకే, ఫస్ట్ అయితే ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. ఇమేజ్ ప్రాంప్ట్స్ పేస్ట్ చేయగానే కింద మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎన్ని ఇమేజెస్ కావాలని చెప్పి నేనైతే ఒక 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే రేషియో అయితే ఉంటుందన్నమాట. నేనైతే 16:9 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ క్వాలిటీ ఉంటుందన్నమాట. 1K, 2K, 4K. ప్రస్తుతానికి నేను 2K సెలెక్ట్ చేసుకున్నాను. 4K అయితే టైం పడుతుంది. మనకైతే రీసెంట్గా 2.0లో గ్రిడ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకే, గ్రిడ్ అయితే నేను 1 by 1 అయితే ఉంచాను. మనకి ఎలిమెంట్స్ ఆప్షన్ అయితే ఆన్ చేశారనమాట. ఎలిమెంట్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం ఏదైనా ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మన స్టోరీ తగ్గట్టు. ఫర్ సపోజ్ నా స్టోరీలో కృష్ణ అని చెప్పి మెయిన్ క్యారెక్టర్ అయితే ఉంది కదా, నేనైతే నేమ్ అయితే కృష్ణ అని ఇచ్చి నా క్యారెక్టర్కి ఇమేజ్ అయితే నేనైతే అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎలిమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకుంటే మన క్యారెక్టర్ యొక్క ఫేస్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా వస్తుంది. ఎలిమెంట్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఎలిమెంట్ నేమ్ ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. నా స్టోరీలో ఒక మిస్టరీ బాల్ అయితే ఉందన్నమాట. ఆ మిస్టరీ బాల్ రిలేటెడ్ ఆల్ ఇమేజెస్ అయితే నేనైతే అప్లోడ్ చేసుకుని బాల్కి అయితే మిస్టరీ బాల్ని ఇచ్చి ఎలిమెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేనైతే పేస్ట్ చేశాను కదా. ఇమేజ్ ప్రాంప్ట్ దగ్గర నా క్యారెక్టర్ నేమ్ దగ్గర నాలుగు ఒక ఎలిమెంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. ఆ ఎలిమెంట్ దగ్గర నేను నా క్యారెక్టర్ నేమ్ @కృష్ణ అని ఇస్తే అక్కడ ఎలిమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని మనకైతే కింద జనరేట్ అని చెప్పి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. ఆ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే
మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేనైతే 2 సెలెక్ట్ చేశాననమాట. ఓకే. ఇప్పుడైతే నేనైతే కెమెరా అయితే మార్చి చూస్తున్నాననమాట. కెమెరా అండ్ లెన్సెస్ అయితే కొంచెం చేంజ్ చేసి అవుట్‌పుట్ ఏమన్నా మారద్దేమో అని అయితే నేనైతే చెక్ అయితే చేస్తున్నాననమాట. ఓకే. ఓకే. మంచి కెమెరా అండ్ లెన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని, అపర్చర్ కూడా సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేశాను. నాకు ఫస్ట్ ఇమేజెస్ అయితే క్రియేట్ అయిపోయినాయనమాట. ఫస్ట్ ఇమేజ్ అయితే ఇప్పుడు ఎలా వచ్చిందో మీకైతే ఫుల్ స్క్రీన్‌లో ప్లే చూపిస్తాను చూడండి. ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నా ప్రాంప్ట్ తగ్గట్టయితే వచ్చిందనమాట. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. మనకు గనక ఇమేజ్ కావాలనుకుంటే. ఓకే. మనకైతే ఇప్పుడు ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. మనకి ఇమేజ్ వేరే యాంగిల్ నుంచి కావాలంటే కింద యాంగిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. యాంగిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రొటేషన్, టిల్ట్, జూమ్ మనకు నచ్చిన పొజిషన్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. మనకి ఆ ఇమేజ్ అయితే వేరే యాంగిల్ నుంచి అయితే వస్తుంది. కింద జనరేట్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న రొటేషన్, జూమ్, టిల్ట్ ఆప్షన్స్ నుంచి అయితే అదే ఇమేజ్ అయితే వేరే యాంగిల్ నుంచి క్రియేట్ అవుతుంది. చూసారు కదా ఎలా క్రియేట్ అయిందో. మీకు ఫుల్ స్క్రీన్‌లో చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ అయితే వేరే యాంగిల్ నుంచి చాలా యాక్యురేట్‌గా రావడం అయితే జరిగిందనమాట. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇలా మన స్టోరీ తగ్గట్టు ఆల్ ఇమేజెస్ అయితే నేనైతే జనరేట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వీడియో సెక్షన్‌లోకి అయితే వెళ్తాను. లాస్ట్ టైం కన్నా ఈసారి వీడియో సెక్షన్ అయితే చాలా అప్‌గ్రేడ్స్ అయితే ఇచ్చినట్టున్నారు. వీడియో సెక్షన్‌లో మనకైతే సింగిల్ షాట్, మల్టీ షాట్ ఆటో, మల్టీ షాట్ మాన్యువల్ అని చెప్పి 3 అయితే ఇచ్చారు. అలాగే రేషియో కూడా మనకైతే ఇక్కడ ఉందనమాట. మనకు నచ్చిన రేషియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా ఉంది. 720p, 1080p. మనకైతే అక్కడ వీడియో కేటగిరీ అనమాట. జనరల్, యాక్షన్, హారర్, కామెడీ, మనకైతే స్పెక్టాక్యులర్ చాలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సౌండ్ ఆన్ కావాలా, ఆఫ్ కావాలా కూడా ఇచ్చారు. అలాగే వీడియోస్ ఎన్ని కావాలండి 1-4 మనం ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో డ్యూరేషన్ పెంచితే క్రెడిట్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. మీరు వీడియో డ్యూరేషన్ తగ్గిస్తే క్రెడిట్స్ అయితే తగ్గుతున్నాయి అనమాట. ఓకే. వీడియో డ్యూరేషన్ కూడా ఇచ్చారు. అలాగే వీడియో డ్యూరేషన్ పక్కన మనకి స్పీడ్ ర్యాంప్ అయితే ఇచ్చారనమాట. ఆటో, స్పీడ్ అప్, ఇంపాక్ట్, లీనియర్ చాలా రకాల స్పీడ్ ర్యాంప్ అయితే ఇచ్చారు. అలాగే కెమెరా మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం వీడియోలో కెమెరా మూవ్‌మెంట్స్ గురించి అయితే డీటెయిల్‌గా చెప్పాను. ఓకే. ఒకసారి కావాలంటే లాస్ట్ టైం వీడియో చెక్ చేయండి. ఓకే. నేనైతే ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వీడియో అయితే క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకొని కెమెరా మూవ్‌మెంట్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఒక కెమెరా మూవ్‌మెంట్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. కెమెరా ఫాలోవర్స్ అని. కెమెరా ఫాలోవర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్టార్ట్ ఫ్రేమ్‌లో ఇందాక మనం జనరేట్ చేసిన ఫస్ట్ ఇమేజ్ అయితే ఉంది కదా! ఆ ఇమేజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు గనుక ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రాంప్ట్ దగ్గర అయితే కొంచెం ఎడిట్ అయితే చేస్తాను అనమాట. మన ఎలిమెంట్‌లో మన క్యారెక్టర్‌ని అయితే మనం ఎలిమెంట్ సెక్షన్‌లో యాడ్ చేసాం కదా! అందుకైతే నేను @ అని చెప్పి ఆ క్యారెక్టర్ నేమ్ అయితే ఇస్తున్నాను అనమాట. అంటే వీడియోలో కూడా ఫేస్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వకుండా ఉండడానికి @ అని చెప్పి ఆ క్యారెక్టర్ అయితే ఇచ్చి జనరేట్ ఆప్షన్ అయితే ఉంది కదా! వీడియో అయితే జనరేట్ మీద క్లిక్ ఇంకో వీడియో అయితే జనరేట్ చేయడానికి మనం ఫస్ట్ క్రియేట్ చేసిన ఇమేజ్ ఫస్ట్ స్టార్ట్ ఫ్రేమ్ లాగా, అలాగే యాంగిల్ చేంజ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసాం కదా! దాన్నైతే ఎండ్ ఫ్రేమ్ లాగా ఇమేజ్ అయితే నేనైతే అప్‌లోడ్ చేస్తున్నాను అనమాట. ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేసిన తర్వాత కింద జనరేట్ అని చెప్పి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా! వీడియో అయితే జనరేట్ అయితే చేస్తాననమాట. ఓకే. మనకైతే 2 వీడియోస్ జనరేట్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వీడియో అయితే బాగా వచ్చింది. ఇప్పుడైతే సెకండ్ వీడియో కూడా ఎలా వచ్చిందో ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సీక్రెట్ ట్రిక్ ఏంటంటే ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఏ కెమెరా, ఏ లెన్స్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే చాట్‌జిపిటి ఆర్ జెమినీ హెల్ప్‌తో మీరైతే సెలెక్ట్ చేసుకుని ఇమేజెస్ అయితే క్రియేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లేటెస్ట్ ఏఐ ట్యుటోరియల్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. క్లిక్ చేసి చూడండి.